హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయడం లేదు. ఓన్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అది కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవు గతంలో లాగా. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి ఎంపీగా పోటీ చేయడం పెద్ద ఆసక్తి లేదు ఆయనకి. అయినప్పటికీ బీజేపీతో ఎప్పుడైతే చర్చల్లోకి వెళ్ళాడో బీజేపీ ప్రతిపాదించింది ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి కేంద్ర మంత్రిగా కూడా పదవి తీసుకోవచ్చు. తద్వారా రాష్ట్రంలో కొంత ప్రోటోకాల్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషిగా ఒక ప్రతిపాదన చేసింది. దీని మీద చాలా రోజులుగా తర్జన భర్జనలు పడ్డారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 స్థానాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా అందరినీ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒపీనియన్స్ తీసుకున్నారు ఆయన. చాలా తర్జన భర్జనలు పడిన తర్వాత లేదు, నేను ఒక ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేయాలనేది ఆయన డిసైడ్ అయ్యారు. అసలు బీజేపీ ఎందుకు ప్రతిపాదించింది మనం ఒకసారి చూస్తే బీజేపీ ప్రతిపాదన వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అధికారంలోకి కూటమి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకమైన వ్యక్తి, అరాచకమైన విధానాలు కలిగిన ఒక ముఖ్యమంత్రి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా హాని తలపెట్టే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి దాని నుంచి ఆయనకు ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. కేంద్ర మంత్రిలాగా ఆయన ఉంటే కనుక రాష్ట్రంలో కూడా ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. డెఫినెట్గా ఆయన ఒక సేఫ్గా ఉండొచ్చు. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు. ప్రజలకు సంబంధించి పరిపాలనలో కూడా ఆయన భాగస్వామి కావచ్చని ఒక ఆలోచన. రెండో ఆలోచన, ఒకవేళ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వద్ద డిప్యూటీగా పనిచేయడం పెద్ద ఇష్టం లేదు బీజేపీకి అని చెప్తుంటారు. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి కావాలి, లేదంటే కేంద్ర మంత్రి కావాలి తప్ప మధ్యలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాను లేకపోతే హోంమంత్రి గాను ఇలాంటివి పెద్ద స్వీకరించడం బీజేపీకి పెద్ద ఆసక్తి లేదు. దీంతో బీజేపీ చేసిన ప్రతిపాదన అది. మళ్ళీ ఎమ్మెల్యేకి ఎందుకు ప్రతిపాదిస్తున్నారు? ఎంపీగానే ప్రతిపాదించవచ్చు కదంటే, ఏదైనా పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే అలాంటి కీలకమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ముఖ్యమంత్రి చేయాలి పవన్ కళ్యాణ్ గారు అనేది బీజేపీ ఆలోచన. అందుకే బీజేపీ పట్టుబట్టి ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంపీని వదులుకోవడానికి కూడా ఒక 5 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంపీగా వెళ్ళంగానే ఫోకస్ తగ్గిపోతుంది. అది ఓటర్ల ఫోకస్ కూడా తగ్గిపోతుంది. రీజన్ 1, ఫోకసు పవన్ కళ్యాణ్ గారికి తగ్గుతుంది. అలాగే ఓటేసే ఓటర్లకు కూడా తగ్గుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎలాగూ ఎంపీకి వెళ్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఎంపీకి వేసి ఎమ్మెల్యేకి వేయకపోవచ్చు. లేదు, ఎలాగూ ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు ఎంపీగా ఎందుకని చెప్పి అక్కడ క్రాస్ ఓటింగ్ జరగచ్చు. ఈ రకంగా అటెళ్తాడని ఇటెళ్తాడని అటేక అలాంటి ఒక డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఫోకస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఫస్ట్ రీజన్. రెండో రీజను, రాష్ట్రానికి దూరం అవుతాడన్న ప్రచారం బాగా చేస్తుంది అటువైపు నుంచి. వాస్తవాన్ని నేను గతంలో కూడా చెప్పాను, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు తెలంగాణలో. అలాంటప్పుడు రాష్ట్రానికి దూరం అయ్యే అవకాశం లేదు. కానీ మనుషుల పర్సెప్షన్లో జనరల్గా అధికారపక్షమైన వైసీపీ ఆ రకమైన ఒక ప్రాపగాండా చేసే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రం నుంచి పారిపోయాడు అని ఒక ప్రచారం చేసి అది ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా నిరోధించాలంటే ఆయన ఎంపీగా వెళ్ళకూడదు. మూడో రీజన్, అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒకవేళ ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా 2 చోట్ల గెలిచినా ఏదో ఒకదానికి రిజైన్ చేయవలసిందే. అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక రావాలి. ఇలాంటి మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. పైగా ఉన్నది 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలే కాబట్టి వాటిల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి 2 పోటీ చేయడం కూడా సముచితం కాదని భావించాడు. అదొక రీజన్. ఇక 4వది ఏంటంటే, ఆయనకు గెలుపు మీద బాగా ధీమా వచ్చేసింది. తాను కూడా ఎంత క్లారిటీగా ఉన్నానో, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో జనానికి చేరాలి. అలా చేరినప్పుడే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా నా వైపుకి వస్తాడు. నేను నమ్మకం కలిగించాలంటే ముందు నేను నమ్మాలి అని ఆయన భావించాడు. అందుకే ఆ గెలుపు మీద ఉన్న ధీమాతోటి ఆయన ఒక స్థానానికే పరిమితం కావాలని, ఎమ్మెల్యేకి మాత్రం పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడు. ఇది 4వ రీజన్. ఇక 5వ రీజను, ఒకవేళ ఏ పరిస్థితులు వచ్చినా బీజేపీ అత్యంత విశ్వసించే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా
కేంద్ర మంత్రిగా వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు అది. ఎందుకంటే రాజ్యసభ ఇచ్చి కూడా కేంద్ర మంత్రిగా చేయొచ్చు, లేదా కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత 6 నెలలలోపు ఎన్నికలు పెట్టి అప్పుడు గెలవచ్చు. ఏదైనా ఉంటుంది, ఏదైనా సాధ్యం, ఏదైనా అవకాశాలు అయితే ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఆ అవకాశాలను వినియోగించుకోవచ్చు తప్ప ఇప్పుడే ఏదో ఏమంటారు అస్త్ర సన్యాసం చేసినట్టుగా రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళే ఒక ప్రయత్నాన్ని ఎందుకు చేయాలి? రాష్ట్రంలోనే ఉండే కొట్లాడాలి. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే దేశ ప్రయోజనాలు అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగానే పరిమితమయ్యారు. ఈ 5 రీజన్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా మాత్రమే, అది కూడా ఒకే ఒక్క స్థానంలో పిఠాపురంని ఆయన ఎంచుకోవటం జరిగింది. అదే అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. ముందు నాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర శ్రేయస్సు తర్వాతనే దేశ శ్రేయస్సు, కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైతా, మీతోనే ఉంటా, మీ వెంటే ఉంటా, మీకోసం ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తా, ఆఫీసులో ఒక నాయకుడిని పెడతా, ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తా, ప్రతిసారి నా దృష్టికి వస్తుంది జనసేన పార్టీ కార్యాలయం కాకినాడ పార్లమెంట్లో, దాని హెడ్ క్వార్టర్స్ పిఠాపురంలో ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేయకపోవటానికి ఈ 5 రీజన్స్ ఉన్నాయని చెప్పొచ్చు.